అత్తయ్య మీనాక్షి కొద్ది రోజుల నుండి పిజ్జా తినాలని చాలా ఆశతో ఉండే. వాళ్ళ ఊరి పక్కనే పిజ్జా అమ్మే అంగడొకటి ఉనింది. కానీ అక్కడికెళ్ళి తినడానికి ఆమెకి కొంచెం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అంగిట్లో వెళ్లి తినేటప్పుడు రిలాక్స్‌గా కూర్చొని తినలేమనేదే ఆమె నమ్మకం. అందువల్ల పిజ్జాని ఆర్డర్ చేసుకొని ఇంట్లోనే కూర్చొని తిందామని ఆమె అనుకున్నారు. కానీ ఆ ఆశని ఆమె ఈజీగా నెరవేర్చుకోలేకపోయారు. ఎందుకంటే దానికి కారణం ఆమె కోడలు గోపికనే. గోపిక ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. తను ఇంట్లో ఉండగా పిజ్జా ఆర్డర్ చేసుకొని తినడం అంత సులభం కాదు. అందువల్ల కోడలు గోపిక ఎప్పుడు బయటకెళ్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు మీనాక్షి. కానీ కొద్ది రోజులుగానే గోపిక బయటకెక్కడికి ఎళ్ళటం లేదు. పిజ్జా తినాలనే కోరిక రోజురోజుకి మీనాక్షికి అధికమవుతూనే ఉనింది. ఆమె నిద్రపోతున్నప్పుడు కూడా ఆమె కలలో పిజ్జాగా వచ్చేవి. ఒకరోజు గోపిక ఎక్కడో బయటికెళ్ళడానికి ఇంట్లో నుంచి బయలుదేరింది. అది చూసిన అత్తయ్య మీనాక్షి, "ఒసేయ్ కోడలి పిల్ల, ఏంటి బయటికెళ్తున్నావా? ఎక్కడా? ఇక్కడా? పక్కనేనా? లేకపోతే ఇంకెక్కడికైనా ఎళ్తున్నావా?" ఆమె అలా అడగ్గానే నిలబడి పక్కకు తిరిగింది గోపిక. "ఓ నా మంచి అత్తమ్మ! ఇలా బయలుదేరేటప్పుడే ఎక్కడికెళ్తున్నావని అడిగితే వెళ్ళే కార్యం జరుగుతుందా ఏంటి?" "ఒసేయ్! అసలంత తప్పుగా నేనేమడిగానే? ఎక్కడికెళ్తున్నావని అడగడం ఒక తప్పా ఏంటి? నాకు తెలియకుండే అడుగుతున్నాను. నువ్విప్పుడెక్కడికెళ్తున్నావని అడిగితే ఏమైందిప్పుడు? ఇష్టముంటే ఎక్కడికెళ్తున్నావో చెప్పు, లేకపోతే చెప్పకుండా ఎళ్ళిపో. అదొదిలేసి వెళ్ళే కార్యం అవుతుందా అని అడుగుతున్నావు?" "కాదత్తయ్య, వెళ్ళేటప్పుడు ఎక్కడికెళ్తున్నావని అడిగితే వెళ్ళే కార్యం జరగదంటారుగా. అందుకే అలా చెప్పాను. అంతా మన ముత్తాతలు చెప్పిన విషయమే." "అవును, నాకు తెలియని ఆ ముత్తాతెవరే?" ఇందుకే ఆ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లన్నీ సదువుకొని చెప్పేది. ఇప్పుడు జూడు, ముత్తాతలు చెప్పింది అది ఇది అని అకస్మాత్తుగా పాతకాలానికెళ్ళిపోయావుగా. అత్తమ్మ, చాలు చాలు. ఎక్కువ డిస్కస్ చేయడానికి నాకు టైం లేదు. నేను బయటికెళ్తున్నాను. పక్కన కాదు, కొంచెం దూరంలో ఉన్న నా ఫ్రెండ్ ఇంటికెళ్తున్నాను. తిరిగొచ్చేసరికి సమయమవుతుంది. సరే సరే, అది చెప్పు. అదొదిలేసి ఇంకేదేదో చెప్తున్నావు. సరే సరే, ఎల్లెళ్ళు గాలిరాని. గోపిక ఇంట్లో నుండి బయటికెళ్ళింది. హమ్మయ్య! నా కోడలు పిల్ల ఇప్పటికి ఇంట్లో నుండి బయలుదేరింది. తిరిగి వచ్చేసరికి సమయం పడుతుందని వేరే చెప్తుంది. ఫ్రెండ్ ఇంటికి వేరే అని చెప్తుంది. అది అక్కడికెళ్ళి జాలీగా మాట్లాడొచ్చేసరికి చాలా సమయం పడుతుంది. మనం పిజ్జా ఆర్డర్ చేయడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు ఆర్డర్ చేస్తేనే ఇంకో హాఫ్ అన్ అవర్‌లో పిజ్జా ఇంటికొస్తుంది. కోడలు పిల్ల ఇంటికొచ్చేలోపు పిజ్జాని జాలీగా తినొచ్చు. అలా అని అనుకున్న మీనాక్షి ఫోన్ తీసి పిజ్జా డెలివరీ చేసే అంగడికి ఫోన్ చేశారు. "హలో, వెల్కమ్ టు పిజ్జా వరల్డ్. చెప్పండి." నాకొక పిజ్జా ఒకటి గావాలి." ఏం పిజ్జా? వెజ్ ఆర్ నాన్ వెజ్?" మంచి చికెన్ పిజ్జాలో ఒక పెద్ద పిజ్జాగా చూసి పంపించండి. ఇంతకీ ఒక చికెన్ పిజ్జా ఎంత?" "పెద్ద చికెన్ పిజ్జా ₹500. చాలా టేస్టీగా ఉంటుంది. అర్ధగంటలో మీ ఇంట్లో ఉంటుంది. మీ అడ్రస్ చెప్పండి." మీనాక్షి ఇంటి అడ్రస్ చెప్పేసి ఫోన్ పెట్టేశారు. మీనాక్షికి చాలా సంతోషమేసింది. పిజ్జా తినాలనేది తనకి చాలా కాలం కోరిక. అది ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు కోసమే తను ఇన్ని రోజులుగా ఎదురుచూసింది. పేపర్‌లో, టీవీలో అంతా పిజ్జా యాడ్ వచ్చినప్పుడు తనకి పిజ్జా తినాలని చాలా కోరికుండేది. కానీ కోడలి పిల్లున్నప్పుడు పిజ్జా ఆర్డర్ చేసుకొని తినడం సులువు కాదు కాబట్టి ఇన్ని రోజులయిపోయింది. పిజ్జాని మైమరిచి రుచించి తినాలని ఆమనుకున్నారు. గోపిక తన ఫ్రెండుని చూడ్డానికి వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా అప్పుడు తను ఆలోచించింది. ఇన్ని రోజులుగా మనం బయటికెళ్తే ఎక్కడికెళ్తున్నావని పట్టించుకోని ఈ అత్తయ్య ఈరోజు చాలా ఆప్యాయతగా ఎక్కడికెళ్తున్నావు, ఎప్పుడొస్తావు అని అడుగుతుంటే దీంట్లో ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. కారణం లేకుండా మా అత్తయ్య ఇలా అడగరే. ఒకవేళ మళ్ళీ నాకు టపాకాయలు పెడదామనుకుంటున్నారో? వేరే ఏమై ఉంటుంది? అలా అని ఆలోచిస్తూ నడిచారు గోపిక. అలానే నిలబడింది. మా అత్తయ్య ఏదో నా కోసం ప్లానేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేరుగా ఇంటికెళ్తే మా అత్తయ్య వేస్తున్న ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోతుంది ఈజీగా. వెంటనే ఇంటికెళ్ళాలి. అలా అని అనుకున్న గోపిక
వెంటనే తిరిగి ఇంటికి బయలుదేరింది. అత్తయ్య మీనాక్షి పిజ్జా డెలివరీ బాయ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు. పిజ్జాకి కావాల్సిన డబ్బులు తీసుకొని పిజ్జానిచ్చేసి వెళ్ళిపోయాడు. పిజ్జా తీసుకొని ఇంట్లోకొచ్చిన మీనాక్షి అక్కడున్న టేబుల్ పైన పిజ్జాని పెట్టారు. హమ్మయ్య! ఎన్ని రోజుల కల ఈ పిజ్జా ఇప్పుడు నా చేతుల్లో ఉంది. జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ పిజ్జాని తినబోతున్నా. అలా అని అనుకున్న మీనాక్షి పిజ్జా బాక్స్ ని తెరవడానికి వెళ్లారు. అప్పుడు వెంటనే జీవితంలో మొట్టమొదటిసారిగా పిజ్జా తినబోతున్నాం. ఇలా తొందరగా అయితే తినకూడదు. గోపిక రావడానికి ఎలాగో సమయం పడుతుంది. అందువల్ల స్నానం చేసుకొని వచ్చి నిదానంగా కూర్చొని ఆస్వాదిస్తూ మైమరిచి తిందాం. అలా అని అనుకున్నారు మీనాక్షి. స్నానం చేసి రావడానికి అక్కడి నుంచి వెళ్లారు మీనాక్షి. ఆమె అలా వెళ్ళిన కొద్దిసేపటికే బయటకు వెళ్లిన గోపిక తిరిగి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తను టేబుల్ పైన ఉన్న పిజ్జాని చూసింది. పిజ్జా ఎలా ఇక్కడికొచ్చింది? ఒకవేళ నన్ను మోసం చేయడానికి పిజ్జాని ఆర్డర్ చేసి తినేసి ఒత్తి అట్టపెట్టెను పెట్టారో ఏంటో? అలా అని అనుకున్న గోపిక ఆ పిజ్జా పెట్టెను తీసి చూసింది. అందులో ఒక చికెన్ పిజ్జా ఉనింది. దాని సువాసన ముక్కును పిండేసింది. ఆహా! ఏంటి సువాసన? ఇక్కడికెలా వచ్చింది ఈ పిజ్జా? ఓహో! నేను బయటికెళ్ళినందున మా అత్తయ్య పిజ్జా ఆర్డర్ చేసినట్టున్నారు. అవును. ఎక్కడ మా అత్తయ్య? ఆమె వచ్చేసరికి ఈ పిజ్జాని ఖాళీ చేయాల్సిందే. అలా అని అనుకుంది గోపిక. వెంటనే పిజ్జాని తీసుకొని తినడం ప్రారంభించింది. అత్తయ్య వచ్చేలోపులు ఖాళీ చేసేయాలని వెంటనే తినింది. ఒక్క నిమిషంలో మొత్తం పిజ్జాని ఖాళీ చేసేసి ఆ పిజ్జా బాక్స్ని బయటికేసి వచ్చింది. తర్వాతొచ్చి రిలాక్స్గా కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత మీనాక్షి స్నానం చేసి పిజ్జా తినాలనే ఆశతో వచ్చారు. ఆ టేబుల్ కేసి చూశారు. ఆమె పెట్టిన చోట పిజ్జా కనబడలేదు. గోపిక వేరే అక్కడ కూర్చొనునింది. ఆ టేబుల్ కింద వంగి చూశారు. ఒకవేళ ఆ పిజ్జాని గోపిక తీసేక్కడైనా దాచిపెట్టిందేమో అలా అని అనుకున్న మీనాక్షి అక్కడా ఇక్కడా అని అన్ని చోట్ల వెతికి చూశారు. కానీ ఆ పిజ్జా ఎక్కడ కనిపీలేదు. ఒకవేళ ఇది తీసి తినిందేమో. చాచా అలా ఏముండదు. అది ఎంత పెద్ద పిజ్జా! నేను స్నానానికెళ్ళి 4 నిమిషాల్లో తిరిగొచ్చాను. అంతలోపు అంత పెద్ద పిజ్జాని ఎవరి వల్ల తినడం సాధ్యం కాని పని. అయితే ఆ పిజ్జా ఎక్కడికెళ్ళింది? దీన్ని అడుగుదామా? అలా అని మీనాక్షి ఆలోచిస్తూ నిలబడ్డారు. అప్పుడు గోపిక, ఏంటత్తయ్యా పిల్లలున్న పిల్లలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు? విషయమేంటి? అలా అని అడిగింది. అదేంటంటే ఏమీ లేదు కోడలి పిల్ల, ఏమీ లేదు. ఓ! అలా అయితే ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నారన్నమాట. వాకింగ్ చేయాలంటే వీధిలో కదా వెళ్ళి చేయాలి. అదేం లేదు కోడలి పిల్ల. అదొచ్చి ఒక అట్టపెట్టె ఒకటిక్కడ పెట్టాను. అది నువ్వు చూసావా? ఆ! ఏం అట్టపెట్టె? అదొచ్చి వచ్చి ఏంటి వచ్చి పోయి అంటూ? వివరంగా చెప్పండత్తయ్య. లేదు కోడలి పిల్ల. పిజ్జా ఒకటి ఆర్డర్ చేశాను. స్నానం చేశాక తిందామని ఇక్కడే పెట్టాను. కానీ వచ్చి చూస్తే కనబడట్లేదు. నువ్వేమైనా చూసావా? నేనొచ్చినప్పుడు ఎలాంటి అట్టపెట్టె లేదత్తయ్య. అలా అని చెప్పింది గోపిక. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవటానికి ఈ వీడియో యొక్క మరో భాగాన్ని తప్పక చూడండి.